పిల్లలు కొద్ది నిమిషాలు మీ మనస్సులను మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకరింపచేయవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నా. పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి వినండి. దేవుని వాక్యంలో ఉన్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అనాలోచనగా ఉండద్దు. చాలా మంది దేవుని సన్నిధికి రాలేదు, కాపులు ఎంతో మంది ఉన్నా మన దేవుని సన్నిధికి వచ్చాం. ఈ వారం తప్పకుండా ఆత్మ సంబంధమైన ఒక మేలు నేను పొందుకుని వెళ్ళాలి అనేటువంటి ఆశ ఆకాంక్ష మనకు కావాలి. ప్రభువును మనం అదే కోరుకోవాలి. ప్రభు సన్నిధులు మనము ఆసక్తితో దానిగుచ్చే వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనసు ఎక్కడో ఉంది, మనుషులు మాత్రం ఇక్కడుండి వాక్యం శ్రద్ధగా వినకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే ప్రార్థనకు రాని వాడు ఎంతో వచ్చిన మనం కూడా అంతే. ఈ విషయం మర్చిపోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళిన వాడు ఎంతో, దేవుని సన్నిధికి వచ్చిన పని మానుకుని ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా అంతే. కాబట్టి మనం ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయం. ఫలితం కోసమే మనం ఏ పని చేసినా చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఫలితం పొందుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య విషయంలో మనం కూడా ఫలితాన్ని పొందుకునే వెళదాం. మనం చదివాము మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనం మనకందరూ బాగా సుపరిచితమైన వాక్య భాగం ఇది. మనసు పెట్టి వినండి. లోకమును తన ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును ఉంటున్నాడు. నిరంతరమును నిలుచును అంటే ఇహమందు పరమందు కూడా నిలిచేరుగుతాం. దేవుడి చిత్తము నెరవేర్చినటువంటి వారు ఇహమందు మాత్రమే ఉండగలుగుతారు కొంతకాలం. దేవుడి చిత్తము నెరవేర్చేటువంటి వారు ఇహమందును పరమందు కూడా ఉంటారు, నిరంతరం ఉంటారు. ఇక ఆత్మ క్షేమంగా ఉంటుంది అన్నమాట. నిరంతరము నిలుచును అంటే నిరంతరము మనము క్షేమంలో నిలిచి ఉంటాం. నిరంతరము మనము ఇహమందు పరమందు కూడా క్షేమంగానే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. కాబట్టి దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి. మనసు పెట్టి వినండి. ఈరోజు దేవుని చిత్తమును నెరవేర్చలేకపోవడానికి కలిగిన కారణం ఏంటి? దేవుని పిల్లలముగా మనము దేవుని చిత్తమును నెరవేర్చకపోవడానికి కలిగిన కారణం ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చడానికి మనకేం అవసరం? అవి ఈ సభలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఏదైనా ఆత్మ సంబంధమైన ఒక లోటు, నాలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఒక లోటు నేను సరి చేసుకుని వెళ్ళాలి. ఆత్మీయంగా నేను తప్పనిసరిగా ఒక మేలు నేను పొంది వెళ్ళాలి, నేను ఒక మెట్టు నేను ఎక్కిన అన్ను సంపాదించుకుని వెళ్ళాలి అనే ఆశ కనుక నిజంగా నాకుంటే తప్పనిసరిగా మనము మేలు పొందుతాం. అది లేకుండా అయితే మాత్రం కేవలం ప్రజెంట్ సార్ అన్నట్టే ఉంటుంది. ప్రజెంట్ సార్ అన్నది రాలేదు కదా, మనం అందుకాదు మనం వచ్చింది ప్రజెంట్ సార్ అంటే వచ్చాము. కాబట్టి ప్రతిఫలం పొందుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఏం అవసరము అనే విషయం అవసరం ఆలోచన చేద్దాం. దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుని ఇష్టము. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం. ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారు. ఇహమందు నిలుస్తారు, పరమందు కూడా నిలుస్తారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారు. మనం దేవుని పిల్లలము కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. మనం దేవుని పిల్లలము కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా మనము ఉండాలి.
దేవుని ఇష్టము దేవుని వాక్యంలో ఉంది. ఎక్కడుంది దేవుని ఇష్టం? మనకు ఎలా తెలుస్తుంది? దేవుని ఇష్టం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యంలో. దేవుని ఇష్టం మనకు మరుగు చేయబల్ల. దేవుని ఉద్దేశం లేక దేవుని ఇష్టం మనకు మరుగు చేయబల్ల. మన పట్ల దేవుని ఇష్టం ఏంటో, మనం అనుసరించవలసినటువంటి దేవుని చిత్తం ఏంటో ఆయన మనకు మరుగుపరచల, రహస్యంగా ఉంచల. ఈ వాక్యం ఇచ్చిందే ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. ఎందుకు చెప్పండి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. ఇంకంటే తిమోథెయుసు పత్రిక ఎక్కడో దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏంటి ప్రయోజనకరమైంది? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. లేఖనం అంటే వ్రాయబడింది. వ్రాయబడిన ప్రతి లేఖనము, వ్రాయబడిన ప్రతి వాక్యము ఎందుకు రాయబడిందంట? ఉపదేశించడానికి, ఖండించడానికి, తర్వాత బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము మన ప్రయోజనానికే దేవుడు ఇచ్చాడు. ప్రభు శరీరధారిగా ఉన్నంతకాలం దేవుడి చిత్తాన్ని బోధించాడు. గ్రామాలు తిరిగి సముద్ర తీర ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో, గ్రామాలలో, గృహాలలో ఆయన శరీరధారిగా ఉన్నంతకాలం దేవుడి చిత్తాన్ని బోధించాడు. ఆయన శరీరధారిగా లేకుండా ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు కనుక ఆయన ఈ లోకంలో మనకు దేవుని ఇష్టాన్ని తెలుసుకుని దేవుని ఇష్టంగా బ్రతికి దేవుని రాజ్యంలో చేరడం కోసమై ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇదేం చెప్పండి? దేవుని వాక్యం ఇది. దేవుని వాక్కు, దేవుని మాట. ఇది ఒక మనిషి మాట కాదు. ఇది మనం మనసులో ఉంచుకోవాలి. అలా అనుకుంటారని దశరథలో ఆ వాక్యం పౌరులు చెప్పిన మాట. మీరు మామూలు విన్న వర్తమాన వాక్యము అది నిజంగా ఉన్నట్టుగా, మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం అని అంగీకరించింది కనుక అంటున్నాడు. కాబట్టి వాక్యము దేవుని వాక్యము, దేవుని మాట ఇది. కాబట్టి దేవుని మాటకు మనం ఇవ్వాలి, విలువ. అయితే ప్రియులారా, మరి దేవుని చిత్తము ఎవరు నెరవేర్చగలుగుతారు? మనం నెరవేర్చడానికి మనకి ఏం అవసరం? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆయన కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు అవన్నీ కలిగిందే దేవుని చిత్తం. కాబట్టి అవన్నీ మనము నెరవేర్చాలి అంటే మనకేం అవసరము? జాగ్రత్తలు వినాలి. విషయం అత్యంత అవసరమైన విషయం. ఇప్పుడు కళలో ఇంకా నేను సువార్తలకి వెళ్ళలా మొదలు పెడతా ఉన్నా. ఎన్నో పని లేదు, సహజమే. వచ్చేది మనం ఏం చేస్తామే కానీ మనం రమ్మని చెప్తూ ఉంటాం, సహజం. అది అయితే ఏంటంటే దాన్ని తీసేసుకున్న ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు కదా మనం ఆశ ఉన్నట్టు రుజువు. ఎన్నైతే కష్టాలు కళ్ళు కొట్టి కూర్చున్నాం అనుకోండి, నీళ్ళు కళ్ళు కొడితే చెప్పబోతుంది. అది ఎంత నిద్రైనా పోయింది, కళలో నీళ్ళు కొట్టగలిగితే ఎంత కొత్త నిద్రైనా సరిపోయింది. నిద్రైనా సరే ఒకసారి నీళ్ళు కానీ కళ తెలిసి నీళ్ళు కళలో కొట్టే దెబ్బపోతుంది. అది నా బాగా అనుభవం. సరే, ఇప్పుడు దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే దేవుని ఇష్టమును లేదా దేవుని ఉద్దేశాన్ని, వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలి అంటే దేవుని పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవదిగా మనకు దేవుని పట్ల భయం ఉండాలి. రాసుకోండి హృదయం చేత బలపరుచుకుంది. దేవుని మాట మనం నెరవేర్చాలి అంటే దేవుని పట్ల ప్రేమ మనకు ఉండాలి, దేవుని పట్ల మనకు భయము ఉండాలి.
దేవుని పట్ల ప్రేమ ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవుని పట్ల భయం ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈ రెండు కనుక లేవనుకో ఆయన చిత్తం నెరవేర్చలేమో అది మనం అలాగే పని కూడా కాదు. అయితే అందుకనే మనం చూస్తాం కీర్తన గ్రంథములో 31వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మీరు స్తోత్రం చెప్పండి. ఈ కీర్తన ఎవరు రాసిన కీర్తన? దావీదేనా? దావీదు ఇస్తున్నాడు ఒక హెచ్చరిక. ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటే భక్తుల దావీదు మాట ఎందుకు చెబుతున్నట్టు? దేవుని ప్రేమించని భక్తులు కూడా ఉన్నారు. దేవుని ప్రేమించని భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమించే భక్తులుగా మనం ఉండాలి. మనమందరూ భక్తులమే, కానీ దేవుని ప్రేమించే భక్తులుగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని ప్రేమించడం అంటే ఏమిటో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చెప్పండి, గమనించండి. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని మీకు వివరిస్తున్నా. అంటే నా సొంత మాటలను ఊహించుగా నేనేం చెప్పడానికి ఇష్టపడను. కాబట్టి అక్కడ ఏమిటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. కాబట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొనని వారు ఎవరు? మీరే చెప్పాలి. దేవుని ఆజ్ఞలను గైకొనని వారు ఎవరు? మీరే చెప్పాలి. ఎందుకు జరగట్లేదు? అది వాక్యమేగా. వాక్యం చెప్పడానికి కూడా నోరు ఇప్పుడు మనసు రాలేదా? దేవుని ఆజ్ఞలను నెరవేర్చని వారు దేవుని ప్రేమించని వారు. నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు, స్పందన చెప్పవచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు, బాధలు కూడా చేయవచ్చు. నువ్వు ఎన్నో విధాలు దేవుని యొక్క కార్యాలకి నీ వంతు ఏదన్నా సాయం చేసి వచ్చేమో. కానీ దేవుని ఆజ్ఞలను కనుక నీవు నెరవేర్చే స్థితి నీకు నాకు మనకు లేకపోతే దేవుని ప్రేమించని వారమే. దేవుని ప్రేమించిన వారు దేవుని రాజ్యంలో ఉంటారా? అలా అనుకుంటున్నారా మీరు? దేవుని ప్రేమించినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. తండ్రి తన పిల్లలకి ఇస్తాడా ఆ ఆస్తిలో భాగం? పరాయాలకు ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? అంతే కదా. కాబట్టి ఆయనను మనం ప్రేమించాలి. దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనం సహజంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా సులభం, ఎవరైనా మాట్లాడతారు. కానీ మనం దేవుని ప్రేమించండి ఎలా రుజువుతుంది అంటే ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా లేదా? ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే మనం దేవుని ప్రేమించేవారమే. ఆయన ఆజ్ఞలు కనుక మన జీవితంలో మనం నెరవేర్చకపోయినట్లయితే ఆయనను ప్రేమించని వారమే. అది వాక్యం చెబుతున్న సత్యమే అన్నారు. కాబట్టి దేవుని మనము ప్రేమించాలి. అసలు దేవుని ఎందుకు ప్రేమించాలి? మనం దేవుని ఎందుకు ప్రేమించాలి? దేవుని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి చెప్పండి. దేవుని ఎందుకు ప్రేమించాలి?
ఏదైనా మన రక్షణ వరకు ఆయన ఉపయోగించడం వల్ల మన రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణ ప్రకారం ఆయన రాజ్యంలో చేరడానికి అవకాశం అందుకనే దేవుడు మనం ఎందుకు ప్రేమించాలి అంటే వాక్యం యొక్క సత్యం, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ముందు ఆయన ప్రేమించాడు, ముందు మనం కాదు ప్రేమించింది, దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించే బద్దులమై ఉన్నాం. బద్దులమై ఉన్నామంటే అది ఒక తప్పనిసరి పనిగా ఉంది ఆ మాట. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక మనకు దేవుడి పట్ల ప్రేమ కలగాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. చెప్పలు గమనించండి, జాగ్రత్తగా నేను మిమ్మల్ని బతుకునుకున్నాను, దాన్ని మీరు చూస్తున్నాను, మనసు పెట్టి వినడానికి వచ్చేది. మనము ఆయనను ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మన కొరకు ఆయన కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. అంటే మనందరితో కలుపుకుంటే జ్యేష్ఠ కుమారుడు ఆయన. మామూలుగా అయితే దేవునికి కుమారుడు ఒక్కడే, ఏకైక కుమారుడు, జగదేక కుమారుడు అని చెప్తారు. ఏకైక కుమారుడు, తన ఏకైక కుమారుడు, తన కుమారుడిని మన కోసం ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనల్ని ప్రేమించేది కాబట్టి తన కుమారుడు ఎందుకు పంపించాడు అంటే మనము మంచివారమని మన కోసం పంపించాల తన కుమారుడిని. అందుకనే రోమా పత్రికలో చెప్తారు కదా, మనము శత్రువై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, రోమా పత్రికలో 5వ అధ్యాయములో ఇంకా ముందు చూద్దాం, 6వ వచనం చూద్దాం. ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. తర్వాత 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి తర్వాత 10వ చూస్తే, ఏలైనగా శత్రువై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడ్డాం అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించింది మనం మంచివారు మనం ప్రేమించాలి. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మనం ఆయనకు స్నేహితులు మనం ప్రేమించాల, మనం ఆయనకు శత్రువులము అని వాక్యం సెలవిస్తుంది. మనము పరిశుద్ధులమని ప్రేమించాల, దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులమని మనం ప్రేమించాల, మనం మంచివారమని ప్రేమించాల, మనం ఆయన స్నేహితులమని మనం ప్రేమించాల. మనం ఆయనకు శత్రువులము. ఎవరు మనం? ఆయనకు మనం ఇంకెవరు? శత్రువులు. మనం ఇంకెవరు? పాపులము. ఎవరు మనం? ఇంకెవరు మనం? బలహీనులము. అలాంటి మనల్ని ఆయన ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు తెలుసా? దేవునికి విరోధమైన కారణం చేత, పాపమైన కారణం చేత, బలహీనమైన కారణం చేత మనము నిత్య మరణానికి వెళ్ళబోతున్నాం. పాపముల నుంచి జీతము మన ఆది తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి అదే. ఏంటి ఆస్తి? మన ఆది తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి ఏంటి? పాపం. పాపం
పాపం వచ్చే జీతం మరణం. మన ఆది తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి అదే, సంపద అదే. అదేంటంటే పాపంతో పాటు నిత్య మరణం. ఒకరోజు మనం నిత్య మరణం అది ఇచ్చాడు మనం. అయితే వాస్తవానికి ఆనాడు ఆదాము దేవునికి ఆజ్ఞ మీద పాపం చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? దేవుడు తన దేవుని సన్నిధి అయినటువంటి ఏదేను తోట నుండి వాళ్ళు ఏం చేశాడు? గెంటి వేశాడు. గెంటి వేసి ఇంకేం చేశాడు? మంచి వేస్తే లేదైపోవాలి విషయం తెలిసి జ్ఞాపకం చేస్తాం. ఇంకేం చేశాడు? మళ్ళీ తిరిగి ఏదో తోటలోకి వస్తారేమో, జీవవృక్ష ఫలాలు పిలుస్తారేమో అని చెప్పి ఆ జీవవృక్ష ఫలానికి వెళ్ళే త్రోవలో అగ్ని కట్టుకోవాలి ఉంచాడు. అంటే జీవవృక్ష ఫలాలు తింటే చావదు. జీవవృక్ష ఫలం కనుక తింటే ఇక చనిపోరు ఎన్నటికీ. దేవుని సన్నిధిలో ఉండడానికి ఆ స్థితి కోల్పోయాడు. ఆయన మీరేరు పాపం చేశారు, దేవుని చేత దేవుని సన్నిధిలో నుంచి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత ఏం చేశాడు? వీళ్ళు వెంటనే ఎప్పుడైతే ఇక్కడ ఏదైనా తోట నుంచి గెంటి వేస్తున్నాడో అప్పుడే జీవవృక్ష ఫలాలకు వెళ్ళే త్రోవలో అగ్ని కడుగుతూ ఉంచాడు. ఎందుకంటే పరుగులు పోయి 5 తిన్నారు. 5 తిన్నారంటే ఇది చావరు. అంటే ఎందుకు చావాలని దేవుడు కోరుకున్నాడు? వాళ్ళని ఎందుకు చావాలని కోరుకున్నాడు? పాపము చేస్తూ శాశ్వత కాలం మనం లేకుండా బ్రతికితే దేవుని ఉద్దేశం నెరవేర్చబడదు. దేవునికి మనకి సంబంధం ఉండదు. దేవునికి మన సంబంధం ఉండదు. దేవునిలో మనం ఐక్యమయ్యే అవకాశమే లేదు. ఆయన బిడ్డలుగా స్వతంత్రంగా దేవుని దగ్గరికి వెళ్ళే హక్కు మనకు ఉండదు. ఆయన మనల్ని దగ్గరికి తీసుకుని హత్తుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన పిల్లలుగా మన దేవుడు చేసుకున్నాడు కనుక, తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కనుక మనము ఆయన నిత్యము కలిసి జీవించాలనేది దేవుని యొక్క చిరకాల వాంఛ. అందుకోసం ప్రకటనలో కూడా ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా అక్కడ నెరవేరింది దేవుని ఉద్దేశం. ప్రకటనలో దేవుడు మనుషులు కలిసి ఉండాలని దేవుని సన్నిధి ప్రతిరోజు ఆదాములను పిలిచి వద్ద మాట్లాడేవాడు దేవుడు. కేరితలాడుతూ తన వద్దకు పసిపిల్లలు పరిగెత్తేవారు ఆదాములు. ఆ నాయకుని మీద పాపం చేసిన తర్వాత దాక్కోవడం ప్రారంభించారు. వారి పాపం వారి దేవునికి దాచేసే విధంగా చేసింది. దేవునికే దాగాలని ప్రయత్నం చేసింది. వారు చేసిన పాపము వారిని దేవుని సన్నిధి నుంచి గెంటి వేసింది. మళ్ళీ దేవునితో సమాధానం ఉండే అవకాశం, ఐక్యపడే అవకాశం లేకపోయింది. ఆనాడే శత్రుత్వం మొదలైంది. ఆనాడే దేవునికి మనం శత్రువు అయిపోయాం. ఆనాడే కుమారత్వ హక్కును మనం పోగొట్టుకున్నాం. ఆనాడే మనం దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయాం. మనం అన్నాడే ఆదాములో నిబంధించింది. ఆదాము రక్తం మన అందరిలో ఉంది కనుక మనందరము పాపం. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించను రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటాం. అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటాడు. కాబట్టి ఆదాము రక్తంలో పాపంలో రక్తం మనలో ఉంది కాబట్టి మనలో కూడా ఆ పాపము బీజం ఉంది కాబట్టి ఆ పాపము నైజమే మనలో పాపం చేయించింది. పాపము పుట్టడం మాత్రమే కాదు, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం మనం. కాబట్టి పాపము చేసే ప్రతి ఒక్కరు పాపులు దేవునికి శత్రువులు కానీ మిత్రులు కాదు. పాపులు దేవునికి వ్యతిరేకమే కానీ పాపులు దేవునికి పిల్లలు కాదు. కాబట్టి దేవునికి సమాధానం లేదు. అందుకని మరి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఆయన పిల్లలు కనుక మన పట్ల ఆయనకి ఏముంది? ప్రేమ ఉంది. కానీ ఆయన ఒక్కటి మనం జ్ఞాపకించుకోవాలి, ఎంత ప్రేమ ఉన్న న్యాయాన్ని మీరే దేవుడు మాత్రం కాదు. న్యాయాన్ని అధిగమించేవాడు కాదు. న్యాయము ఆయన, సత్యము ఆయన. కాబట్టి అందుకోసమై మనల్ని మన పాపం నుండి విడిపించి మన మరణాలను పరిశుద్ధులుగా చేసి ఆయనతో ఐక్యపరుచుకుని సదాకాలం ఆయనతో ఉంచుకోవాలని కోరిక మన పట్ల ఉన్న ప్రేమను బట్టి. ఎందుకు చెప్పండి? ఆనాడు దేవతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? త్రోసివేశారా? త్రోసేదా? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు దేవతలను త్రోసివేశాడా లేదా? మరి వాళ్ళకి అవకాశం ఇచ్చారా? దేవదూతలను ఎవరు సృష్టించాడు? దేవుడేగా.
దేవుడు పాపం చేశారు, దేవుడికి శత్రులైపోయారు. వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చారా? బైబిల్ ఎక్కడన్నా మీకు తెలిసి వాళ్ళకి మళ్ళీ ఏదైనా అవకాశం ఇచ్చినట్టుగా ఉందా? ఉండలేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది మృగాల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం, ప్రాణ్య పురుగుల కోసం, జలచరాల కోసం, భూచరాల కోసం రాలా. ఏంటి? మనకంటే అధికులైనటువంటి దేవదూతల కోసం రాలా. మనకంటే అధికులైనటువంటి దేవదూతల కోసం రాలా. మరి ఎవరి కోసం వచ్చాడు? పాపులమైన మన కోసమే వచ్చాడు. కారణం తెలుసా? ఆయన మనం ప్రేమించాడు. ఆయన స్వరూపం సృష్టిలో ఎవరికి, ఏ జీవికి కూడా ఆయన స్వరూపం. ఒక్క మనుషులమైన మనకే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అంటే ఆయన స్వరూపం అన్నిటిని అవునుగా అవునుగా కానీ మన కోసం సమయం ఇచ్చుంచులో, శక్తులు ఉపయోగించడంలో, జ్ఞానం ఉపయోగించడంలో ఎంత శ్రద్ధ తీసుకోవడంలో కారణం ఏంటంటే మనల్ని ప్రేమతో చేసుకున్నాడు. మనమంటే దేవునికి ప్రేమ. ఈ సృష్టిలోనే మనుషులమైన మనమంటే దేవునికి ఎంతో ప్రేమ. ఈ సృష్టిలోనే, దేవుని సృష్టిలోనే మనుషులమైన మనము దేవునికి ఎంతో ప్రేమ. మనమంటే అంతగా మనం ప్రేమించాడు కాబట్టి మనల్ని దూరం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేకపోయింది. మనం దూరం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేకపోయింది. మనం దేవునికి వ్యతిరేకమై యుగ యుగాలు గంధకాలతో పండి అగ్నిగుణంలో అల్లాడిపోవడం దేవుడికి ఇష్టం లేకపోయింది. మనం ప్రేమించే బిడ్డ ఒక శ్రమలో ఉంటే, మనం ప్రేమించే బిడ్డ ఒక ఆపదలో ఉంటే కన్నా తల్లిదండ్రులుగా మన మనసులో ఉంటుంది. రేపు వాళ్ళు అంటారు, రేపు మనకు మొదలు ఏడ్చరు ఏంటి? ఆ పిల్లలను చూసినంతగా మనం చూడరు. అయినా సరే మనకి ఎంత ప్రేమ అంటే కదా. కానీ మన ప్రేమ కంటే మించిన ప్రేమ దేవుని ప్రేమ. తెలుసుకోవద్దని చెప్పండి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించబద్దులు కాదు. ఆయన పట్ల మనకు ప్రేమ కలిగి ఇప్పుడు దాకా ఇంత విషయం ఒక ప్రేమ చూడడం కారణం ఏంటంటే మనకు ఆయన పట్ల ప్రేమ కలగాలి. ఎందుకు కలగాలి? ఆయన పట్ల కలగాలి. ఇవన్నీ విషయాలు ఆలోచిస్తేనే. ఒక్కసారి నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు కన్న బిడ్డలు ఉన్నారు, నీ తోటి అన్నదమ్ములు అక్కజనులు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు, నీ ఆప్తులు ఆత్మీయులు ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించినంతలో సగము ప్రేమించినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా నీకు? అడగండి. భార్య ఉన్నారు, భర్తలు భార్యను అడగండి, భార్య భర్తలు అడగండి. ఒకసారి అడుగు చూడండి. ఇందుకని అడుగుతా చెప్పమని ఇక్కడ తేలిపోతుంది. కాబట్టి ఈ లోకంలో నీకు, నాకు, మనకు కలిగిన వారందరికంటే మించి ప్రేమించాడు దేవుడు. కనుకనే ఆయన తిరిగి మనల్ని ఆయనతో సహవాసం చేసుకోవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, మనం ఆయన దగ్గర ఆయన కవిగిలో ఉండడానికి, ఆయన సంతోషాన్ని మనం అనుభవించడానికి, ఆయన తిరిగి మనల్ని ఆయన హక్కులుగా చేసుకోవడానికి ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మరి ఇవన్నీ వింటున్నారు కదా. మనకున్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే చెప్పేటప్పుడు వింటున్నట్టుగా ఉంటమే కానీ దీన్ని వాళ్ళు ఆలోచించేటువంటి విధానం. ఇప్పుడు నేను మీతో చెబుతున్నాను, నేను ఆలోచిస్తూ మీతో చెబుతున్నాను. దీన్ని పంచుకోవడానికి ముందు నేను ఆలోచించా. అనేక వాళ్ళు వాక్యం చదివినప్పుడు నేను ఆలోచించడం అలవాటు నాకు. నువ్వు కూడా ఆలోచన చేయాలి. దేవుని పట్ల నీకు ప్రేమ కలగాలి అంటే దేవుని ప్రేమను గురించి, దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఒక్కసారి దేవుని ప్రేమకు, నీకు కలిగిన వారి ప్రేమకు వ్యత్యాసాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకునంటే నాకు కాదు, నీకునంటే నా బిడ్డలున్నారు, మీకునంటే నాకు అన్నదమ్ములు ఉన్నారు, మీకున్న వారంతా నాకు ఉన్నారు. కానీ నేను చెప్పగలను, నా యేసయ్య, నా దేవుడు నన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో నన్ను ప్రేమించేవాడు ఎవరూ లేదని నేను చెప్పగలను. కానీ దేవుడు ఎంతగా నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు?
మన పాపము పరిహరించబడడానికి మనం ఆయనతో సహవాసం చేయాలి, మనం పరిశుద్ధులుగా చేయబడాలి, మన పాపం పరిహరించబడాలి. మన పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్త ప్రోక్షణ కార్యక్రమం కోసము తన కుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం తన కుమారుడిని వధింపచేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే తన కుమారుని కంటే మించి నన్ను ప్రేమించాడు. తన కుమారుని కంటే మించి, నీ కుమారుడు తన కుమారుడు కంటే మించి ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడా? ఎవరన్నా మాట చెప్పగలరా? అసలు అదిగా నేను ఒకసారి మాట తప్పు అయ్యా, అది మళ్ళీ పిల్లలు అనుకుంటున్నాను. నిజం చెప్పండి, మీ బిడ్డల కంటే మీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారు? అట్లా అడగకుండా నేనప్పుడు ఎట్లా అడిగాను? మా బిడ్డలు వాళ్ళు మా నమ్మలో కంటే నన్ను బాగా చూస్తున్నారయ్యా అని చెప్పని నన్ను అడిగా ఒకసారి ఈ మధ్య. అది కాదు కరెక్ట్. ఏది కరెక్ట్ అంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ బిడ్డల కంటే మించి మీ తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నారా మీరు? కానీ దేవుడు తన కుమారుడి కంటే మించి నన్ను ప్రేమించేది, లేకపోతే నేను నీ చగ్గిముగా ఉండాలి. మలమల మండే యుగ యుగాలు మండే గంధకాలతో మండే అగ్నిగుణంలో ఉండాలి నువ్వు నేను. కానీ అలా కాకుండా ఉండడం కోసం నా కుమారుడిని చంపినా సరే, నా కుమారుడు చచ్చినా పర్వాలేదు, కానీ ఆ బిడ్డలు నా ఎదురు రావండి. ఒక్క కుమారుని పోగొట్టుకుని ప్రపంచంలో ఉన్న అనేక మంది కుమారులు నా కుమారుడు చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ఎంతగా దేవుడు ప్రేమించాడు, ఎంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు చెప్పు, నీకు దేవుని పట్ల ప్రేమ కలగడం లేదంటే నీ ఎంత స్వార్థపరుడు, నీ ఎంత స్వార్థపరురాలు, నీ అంత కిరాకుడు చెప్పి ఉన్నావు. ఎంత స్వార్థమా? నీ బ్రతుకేమైపోయింది? దేవుడే తన కుమారుని లోకానికి పంపించకపోతే నీ గద్ద పెట్టి, నా గద్ద పెట్టి, మన గద్ద పెట్టి. యుగ యుగాలు గంధకాలతో ఉండే అగ్నిగుండంలో యుగ యుగాలు అల్లాడిపోవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. ఆ స్థితి నుండి నిన్ను నన్ను మనల్ని విడిపించి కాపాడింది ఒక్క దేవుడే ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా. ఈ మాటలు నీకు అర్థమైతే, నీకు నిజంగా మనసంటూ జ్ఞానం అంటూ ఉంటే నువ్వు ఈనాటి నుండి తప్పక దేవుని ప్రేమిస్తావు. అందుకనే చెబుతున్నాడు, మనము దేవుని ప్రేమించిందని కాదు, తానే మన వరకు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. యేసుక్రీస్తు లోకాన్ని పంపించినందుకు చాలా మంది లోకానికి వచ్చారు. ఆ మనుషులు నలవతలు దేవుడు వచ్చారు, చాలా మంది దేవుడిని చెబుతారు. వచ్చారు, చక్కగా పెళ్లి చేసుకున్న సంసారాలు చేశారు, ఆడలు చెప్పారు, ఇలా చెప్పారు, ఏదో చేశారు, నాశనం చేశారు. ఇది కానీ దేవుడు యేసుని ఈ లోకానికి పంపించింది మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండని పంపించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన కార్యం జరగాలి, మన పాపములు పరిహరించబడాలా. మన పాపాలు పరిహరించబడటానికి అవసరమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన ఆ కార్యాలు చేయడానికి దేవుడు తన కుమారుడు ఏకైక కుమారుడు మన కోసం. ఎలా దేవుడు ప్రేమించకుండా ఉండగలుగుతున్నావు? సోదరుడు, ఎలా దేవుని ప్రేమించకుండా ఉండగలుగుతున్నావు? కాబట్టి ఆలోచించి, అందువలన మనము దేవుడిని ప్రేమించాలి, దేవుని పట్ల ప్రేమ ఉండాలి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. దేవుని భక్తులమైన మనమందరము దేవుని ప్రేమించవలసిన వారమైనా. కాబట్టి దేవుని ప్రేమించడం నేర్చుకుందాం, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉందాం, దేవుని ప్రేమించుతాం. అయితే దేవుని పట్ల ప్రేమ మనం చెప్పుకున్నాం, ఆయన ఆజ్ఞలు దేవుని దేవుని ప్రేమించుతాం. రెండవదిగా చూస్తే
కీర్తన గ్రంథం 111 అధ్యాయం 10 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 111 అధ్యాయం 10 వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. కీర్తన 34:9. కీర్తన 34:9. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 9 వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. మొదట ఏమన్నాడు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. రెండవదిగా యెహోవా భక్తులారా మీరందరూ ఆయన యందు భయభక్తులు ఉంచుడి. రెండవదిగా దేవుని పట్ల భయం మనము కలిగి ఉండాలి. దేవుని పట్ల మనము భయం కలిగి ఉండాలి. అందుకనే అంకేత 11:10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రియులారా, మనము దేవునికి భయపడవలసిన వారమైనా దేవుడు భయపడాలి. మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని సమర్థించేవాడు, అసహించుకునేవాడు. నేను మొట్టమొదటి రక్షణ పుచ్చుకునే చేసే ప్రాంతంలో ఉండదు తప్పనిసరి. అదేంటంటే ఆయన తెలుసుకున్న విధానం. అదేంటంటే దేవా నువ్వు ఉన్న దేవుడు మరియు చూచున్న దేవుడు మరియు విలుచున్న దేవుడు మరియు పాపాన్ని సహించక శిక్షించే దేవుడు మరియు పశ్చాత్తాపడితే ప్రేమించి క్షమించి ఆదరించే దేవుడు మరియు నేను నమ్ముకున్న బిడ్డల ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చే దేవుడు మరియు నాకు రుజువు చేసేవయ్యా అని నేను దేవుడిలో ఆ క్షణంలో ప్రార్థన చేయటం. నేను ఆయన చూచాడు, ఆ పాపాన్ని చూచాడు, నా కార్యమాట విన్నాడు. తర్వాత ఆయన సహించే దేవుడు కాదు, శిక్షించే దేవుడు. శిక్షించాడు. పశ్చాత్తాపడితే ఏం చేశారు? ప్రేమించాడు, నన్ను క్షమించాడు, బిడ్డనిచ్చి ఆదరించాడు. ఏ బిడ్డను తీసుకున్నాడో ఆ బిడ్డ ప్రేమించాడు. నన్ను ఎలా ఆదరించాడు? బిడ్డను పోగొట్టి దుఃఖంలో ఉన్న నన్ను మళ్ళీ నాకు ఆ బిడ్డనిచ్చి నన్ను ఆదరించాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతిఫలం ఇవి నేను ఎరుగినటువంటి అనుభవం. ఇప్పుడు నేను ఎక్కువ తగ్గించి ధ్యానం చేస్తాను. ఈ సంవత్సరం అంతమది తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేయరు. ఇంకా తవ్వుకున్న దేవుని ఎరగడం ఎలాగో నేను తెలుసుకోవాలి. ఇంకా దేవుని ఎరిగిన దాన్ని నేను ఎక్కడ వెనకబడి ఉన్నానో అది నాకు అర్థం కావాలి. దేవుని ఎరిగిన దానిలో నేను ఎక్కడ వెనకబడి ఉన్నానో, ఇంకా దేవుడిని ఎరగవలసింది ఏమిటో ఇంతవరకు ఏంటి? ఆయన ఉన్న దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన పాపాన్ని సహించని దేవుడు, పాపాన్ని బట్టి శిక్షించే దేవుడు, పశ్చాత్తాపడితే ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇచ్చేది. ఇంతవరకు ఎదుగున్నా నేను ఇంకా నువ్వు ఎదగవలసిన స్థితి ఏమిటో నేను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నా. ప్రియులారా, కనుక ఇక్కడ అంటున్నాడు, అందువలన యెహోవా భక్తులారా మీరు ఆయన యందు భయభక్తులు ఉంచండి. యెహోవా యందు భయము జ్ఞానములకు మూలము. దేవుని పట్ల భయం ఉంటే జ్ఞానంగా నడుచుకుంటామంట. దేవుని పట్ల భయం ఉంటే మనం దేవుని యందు ఎలా నడుచుకుంటాం? జ్ఞానంగా నడుచుకుంటాం. ఇక్కడ మనం తెలిసినటువంటి ఆ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రాహాము విషయం మనం చూస్తే, అబ్రాహాము దేవుడు ఒకగానో ఒక కుమారుడు ఇస్సాకును అడిగినప్పుడు అక్కడ ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇచ్చేదినము ఐబిల్ పత్రిక రాసి ఇచ్చేసేదని ఉంది. ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆపాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆకపోతే ఇచ్చేవాడే కాబట్టి ఇచ్చిన కింద రాయించాడు లెక్క. అయితే దేవుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం.
అందరూ తీసారా? ఆది కాండము 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఏమో అతనినేమీ చేయకుము, అతను చేయకు, నీకు ఒక్కడై ఉన్న జాగ్రత్త, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము నుంచి దేవునికి కనబడుచున్నది. ఏం కనబడుతుంది? నీ ఒక్క కుమారుడైన ఇస్సాకును నా కొరకు నాకీయ వెనుదీయలేదు నువ్వు. నిలర ఆలోచన చెయ్యి. అందువలన నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాముల నుంచి ఏం కనబడింది? దేవునికి ఏం కనబడింది? అబ్రహాము నుంచి అబ్రహాము దేవునికి భయపడేవాడని కనబడిందంట. నీలో నుంచి దేవుడు భయపడే వ్యక్తివని దేవుడు కనబడుతుందా? నీవు దేవుడికి భయపడే వ్యక్తివని దేవుడు కనబడుతుందా నీలో నుంచి? నీవు దేవుడికి భయపడే వ్యక్తివా? నీలో నుంచి దేవునికి కనబడుతుందా? ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. ప్రియులారా, దేవుని యొక్క భయము ఏం కలిగిస్తుందంట? ఏం కలిగిస్తుంది? జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇక్కడ జాగ్రత్త మనసు పెట్టి, అబ్రహాము నీ దేవుడు అడిగాడు, నీ ఒక్కగానే ఒక కుమారుని ఇస్సాకును నేను చూపించే మరి పర్వతం ఒకదాని మీద నా కోసం దండ బలి అర్పించు అన్నాడు. ఆయన సిద్ధపరచు తీసుకునేది ఇచ్చాడు కదా. ఎందుకు ఇక్కడ అంటాడు నీవు దేవుడిని ప్రేమించువాడవని అల్లా, నీవు దేవుడిని ప్రేమించువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతుంది అల్లా. అక్కడేమన్నాడు? నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతున్నది అన్నాడు. ఎందుకలా అన్నాడు? ప్రేమించడం ఎందుకు అన్నాడు? ఎందుకలా మనం చెప్పుకోండి. నీవు దేవుని ప్రేమించేవాడవని నాకు కనబడుచున్నది అని ఎందుకు అనలేదు అబ్రహామును గురించి దేవుడు? నీవు దేవుడికి భయపడువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతున్నది అన్నాడే. నీవు దేవుడిని ప్రేమించువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతుంది ఎందుకు అనలేదు దేవుడు అబ్రహాము? ఎందుకని? దేవుడు అబ్రహాము దేవుని ప్రేమించాడు, తన కుమారుడు కూడా ప్రేమించాడు. ప్రేమ లేక బలి ఇచ్చాడా అబ్రహాము ఇస్సాకుని? ప్రేమ లేక బలి ఇచ్చాడా? ఒక్కసారి ఆ స్థానంలో ఆలోచన చేద్దాం. ఓ నా తండ్రి అంటే ఏ నా కుమారుడు అన్నప్పుడు మరి కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలికి బలి పశువేది అన్నప్పుడు అబ్రహాము గుండెల్లో సోరము పొడిచి తిప్పినట్టు ఉన్నది. కొద్దిసేపటికి తన చేతులతో తనే నడగబోతున్న తన కుమారుడు ఓ నా తండ్రి అన్నప్పుడు, ఏం నా కుమారుడా అని ఈయన అన్నప్పుడు, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, బలి పశువు ఏది నానా అన్నప్పుడు ఆ బలి పశువు నువ్వే అన్నది అబ్రహాము తెలుసు కదా. సోలం పొడిచి తిప్పినట్టు. బిడ్డ మీద మనకంటే ఎక్కువ ప్రేమే అబ్రహాము. అందుకనే ఇక్కడ నీవు నన్ను ప్రేమించువని, నీవు దేవుని ప్రేమించువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతుంది అనలా. కేవలం తన కుమారుడు పట్ల కూడా ప్రేమ ఉంది, కానీ దేవునికి భయపడి హృదయాన్ని రాయి చేసుకుని కఠినం చేసుకుని బలిచ్చాడు. అందుకు అక్కడ ప్రేమ ఉన్నదనే మాట వాళ్ళ దేవుడు. నీవు దేవుని ఎడల ప్రేమ కలిగిన వాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది అనలా. నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది.
ప్రియులను ఆలోచన చేయాలి. మనము పరలోక రాజ్యం చేరాలి అంటే, ఈ లోకంలో దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే ప్రేమన్నా ఉండాలి, ఏమన్నా భయమైనా ఉండాలి. ఈ రెండింటిలో ప్రేమ ఉంటే ఇంకంతకని మించిన గొప్ప భాగ్యం మరొకటి లేదు. భయములో కొంత లోటు ఉంటుంది, కొరత ఉంటుంది. కొంతమంది గమనించారు, యజమాని అవుతున్నాను ఎక్కడ పక్కకి కాబట్టి యజమాని తప్పదా పరిగెడతారు. నేను అంటాను, ఆ పరిగెత్తేటప్పుడు మనసులో ఏమన్నారు, ఏమన్నంటారు చెప్పండి. పరిగెత్తేటప్పుడు ఇంకో హిందీ కంటే ముచ్చట్లాడుతూ ఉంటాడు. 5 పొలం నుండి అంచే వస్తా ఉంటుంది చూసి సంపద వచ్చి నీరు ముంచి ఇచ్చిందని తెలిసిన చచ్చడం మాట పడితే అంటే ఏంటి? భయపడి వచ్చింది ఊరుకోవడంలో కూర్చుంటే. కాబట్టి భయపడి వచ్చింది, ప్రేమని కాదు. అంటూ చూస్తున్నాడు. వాస్తవేనా? 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 కొంతమందికి ఇష్టం ఉండదు అక్కడ కూర్చోడు, చూస్తే తింటారు, అందులో లేనప్పుడు పోయి కూర్చుంటారు మనకి తండేద్దామని అనుకోకుండా వస్తాడు. ఏమో చూసే తప్పదా పెరిగేస్తారు, ఎందుకు అసలు పెరిగేస్తుంది అసలు తప్ప రాను చల్లది గోల్లో బాగా నీకు ఇచ్చేస్తే కూలింగ్ అయిపోయా. కూల్ అది భయమే కానీ ప్రేమ. ప్రేమ అయితే భర్త చెప్పిన మాట ఉంటుంది. భయం కదా, ఇది ప్రేమతో కూడింది కాదు, భయం కదా. అందుకోసం ఏం చేస్తుంది, చేసినట్టే చేస్తుంది. కానీ దాంట్లో మా ఆయనకి బాగా ఎక్కేస్తున్న వర్షం వస్తుంది. అదే ప్రేమ అనుకోండి, అది లేదు. ఇది భయం, భయంలో సరువులు. ఇశ్రాయేలు కూడా నాకు అర్థం చేసుకుంటూ వస్తే వాళ్ళ యొక్క చరిత్రని ఐగుప్తు బయట చూస్తే ఆ దేవుడు గురించి ఎక్కడ కనపడుతుంది అసలు. ఆ దేవుడు ప్రేమించింది అక్కడ కనపడటల్లా. ఏదో చదవటం కొనటం, ఆయన ఏదో కోపడగానే మళ్ళీ ఇది అవటం. ఇది ప్రేమ భయం చెప్పండి. ప్రేమ త్యాగం చేస్తుంది. దేవుడు ఎవరికి భయపడి మనం ప్రేమించలా. దేవుడు ఎవరికి భయపడి వాళ్ళని ప్రేమించలా. దేవుడు నిన్ను హృదయంతో మనం ప్రేమించాడు, నిన్ను హృదయంతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో భయం లేదు, ఆయన మన పట్ల ప్రేమే ఉంది. ఎవరికో భయపడి మనల్ని ప్రేమించినట్టుగా చేయాలి. ఆయన మనల్ని ప్రేమించాడంతే. మనము అదే రెండు లేవు. ఒకరు ఏదైనా ఉంటే భయం, పోనీ ఏదైనా ఉంటే పరిశుద్ధత కాపాడుతున్నాం. యెహోవా దేవుని అందరి భయం చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. క్రీస్తు యేసు అందరి భయం చేత పరిశుద్ధతను, భయం పరిశుద్ధతను సంపాదించి పెట్టింది. భయం పరిశుద్ధతను సంపాదించి పెట్టింది. కాబట్టి భయమన్నా ఉండాలి, ప్రేమన్నా ఉండాలి. భయం కంటే ప్రేమతో మేలు, అది పరిపూర్ణత. భయంలో కొంత సనుగుడు ఉంటుంది, భయంలో కొంత గొలుగుడు ఉంటుంది, భయంలో కొంత అయిష్టం ఉంటుంది. ఇష్టం లేదు వాస్తవానికి. అప్పుడప్పుడు ఈసారి చెబుతాము బలి ఒకటి ఇష్టం. అబ్రాహాముకు ఇస్సాకు దేవుడికి బలి ఇవ్వడం ఇష్టమా? ఇష్టం. బలి ఒకటి ఇష్టం.
అసలు ఏదో సామాన్యం అంటాడు అసలు. ఇప్పుడు నీ కుమారి ఒకరి కుమారుని ఆ మోయ పర్వతాల మీద దహనబలికి ఇప్పించు అనలా. నీవు ఇస్సాకును నేను మోయ పర్వతం ఒకదాని మీద నా కొరకు దహనబలిగా అర్పించు, నువ్వే నీ చేతులు నరకాలి. ఎవరిని? భక్తి అంటే చూపులు చాలా సమర్థించుకోవడానికి, సాకు చెప్పడానికి ఎంత కష్టం తెలుసా. కానీ దేవుని కలిగి ఉన్న వాళ్ళకి అది కష్టమే కాదు, జ్ఞానం. ఇక్కడ అప్పుడప్పుడు జ్ఞానం తెలిస్తే యెహోవా యందలి భయము జ్ఞానములకు. ఇక్కడ అప్పుడప్పుడున్న జ్ఞానం ఏంటో తెలుసా? నేను ఇవ్వకపోయినా ఆయన నుంచి, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తే తెలుసు. ఆయన ఏమన్నాడు నన్ను, నేను ఇవ్వలేదు, నేను అనుకో, ఏం చేస్తాడు? ఆయన తీసుకోవడం నేను ఆపుతానా? ఇద్దరు బాగుంటున్నాను ఆపేవా? ఆయన తీసుకోవాలనుకుంటే ఆపగలమా? కాబట్టి ఆపలేము. అడిగాడు ఆపేయాల్సిందే. ఇది కష్టమైన నష్టమైన ఏడిపోయినా ఏమైనా నేను ఇవ్వకపోయినా ఆయన తీసుకుంటారు. ఆయన తీసుకోలేదు. ఆయన తీసుకోవాలి అనుకున్నాడు అనుకో, తీసుకోలేదా? నువ్వు ఎంత పదిలో పెట్టి చుట్టూ ఆ ఇంట్లో పెట్టి తాళాలు వేసి ఏమి రాకుండా, పురుగు పుట్ట రాకుండా, సందు లేకుండా, ఎంత జాగ్రత్త రాకుండా ఆయన తీసుకోవాలంటే తీసుకున్నాడు లేదా? ఏమన్నా అక్కడే అయిపోయా. పురుగు పుట్ట రాకుండా చుట్టూ తలుపులు వేసి ఏమి ఎక్కకుండా ఏసీ పెట్టి చక్కగా ఉండి నా బిడ్డకి ఎవరు అట్లా అన్నారు, ఏది రాకూడదంటే నువ్వు చక్కగా ఒంటి మీద స్తంభం కట్టేసి చక్కగా పెట్టేసి ఇంట్లో వెళ్ళారు. దేవుడు తీసుకోవాలనుకుంటే ఎవ్వరు ఆపలేదు. అది అప్పుడు ఆయన అడిగాడు, ఇప్పుడు నేను నీకు ఉంటానా? ఆయన తీసుకుంటాను. అదే నేను ఇచ్చాననుకో, అసలు ఆయన ఎందుకు అడిగాడు? అడిగింది దేవుడు. అసలు ఆయన ఎందుకు అడిగాడు? ఇంకొక నాణ్యం ఏంటంటే, ఇస్సాకు వలన సాతాను అన్నాడుగా. కాబట్టి నన్ను బాగా పరీక్షిస్తున్నాడు, నాకు వచ్చి కష్ట ఇచ్చేదే. ఆయన మాట తప్పేవాడు కాదు, నన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి నేను ఇస్తాను, ఆయన తిరిగి ప్రతిష్ఠ. ఇస్సాకు అనేది నీ సంతానం ఆయనే కదా చెప్పింది. ఆయన మాట తప్పనున్నాడు. దేవుడితో నిజమైన సహవాసం చేసి దేవుడి కలిగి ఉన్న వారికి దేవుడు మనసు అర్థమైపోతే ప్రతి విషయంలో కూడా ఇక్కడ దేవుడి మనసు ఏంటి నా విషయంలో అర్థమైపోతాయి. మనకు అంత తీర్చాడు దేవుడు మనసు తెలుసుకోవడం మనకే అనిపిస్తాం. దేవుని మనసు అర్థమైపోతుంది. ప్రతి విషయంలో కూడా దేవుని మనసు అర్థమైపోతుంది తన భక్తులకి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన మార్గము తెలిసే ఉన్నది. ఉన్నది వాక్యంలో ఉందా లేదా మాట? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మార్గము, ఎవరి మార్గము? దేవుని మార్గము తెలిసే ఉన్నది. దేవుడు మనసును అంచనా వేసే శక్తి దేవుడు తన భక్తులకు ఇస్తాడు. ఎప్పుడు భయభక్తులు ఆయన ప్రేమించినప్పుడు. కాబట్టి మనకు దేవుని పట్ల ప్రేమ, మొట్టమొదటి ప్రేమ ఉండాలి. రెండవది ఏముండాలి? భయం ఉండాలి. అదే జ్ఞానం ఉండాలి. కనీసం భయమన్నా ఉండాలా? అసలు ప్రేమ ఉంటే దాన్ని తిరిగే లేదు, భయంతో పనే లేదు మనకి. ఇప్పుడు తండ్రిని ప్రేమించే బిడ్డ ఏం చెప్పినా చేస్తాడు. ప్రేమ అది. ఇక ప్రేమ ఉన్నప్పుడు ఇంకేముంది? కానీ ప్రేమ ఉన్నదానికి చెప్పుకున్నాం, ఆయన ఆజ్ఞ వెళ్ళిపోతుంది అని చెప్పి. ప్రేమ ఉన్నది కాబట్టి అది కష్టమా నష్టమా గుర్తు రాదు. ప్రేమ ఉంది కాబట్టి చేసేస్తాడు. ప్రేమ లేనప్పుడు ఏం చేయాలి? నష్టమే కానీ కష్టమే కానీ ఏం చేస్తాం? దీనే ఉన్నది బై ఇదన్నా ఉండాలి. ప్రేమ ఉంటే దానికి తిరుగులేదు. అసలు ఉండాల్సింది ప్రేమే. దేవుడి పిల్లమైన మనకు దేవుడు ఉండాల్సింది ఏంటి?
ప్రేమే. అంత ప్రేమ లేకపోతే కనీసం ఏముండాలా? భయమన్నా ఉండాలి. కానీ మనం నచ్చుకున్నాం అనుకో, ఆయన తెలిసిపోయితే మనుషుల దగ్గర వెళ్తే పర్వాలేదు. మన శరీరం మోసే అంటాడు, మోసే దాని మీద చదువుతుంటే మీ సరుకుడు దేవుడి మీద కానీ మా మీద కాదు అంటాడు మోసే. కాబట్టి ఎందుకు చదువుతున్నారు? ఇష్టపూర్వకంగా అమరించల్లా. అన్నీ ఎలసములు పాలు చేసింది అనుభవించారు. 10 తెగులు మీద రప్పించి 1 తెగులు కట్టకుండా చేస్తే చూశారు, అనుభవించారు. అసలు సముద్రం నీళ్ళు గోడలా ఉంటే ఆజ్ఞాలు నడిచి వచ్చి నీళ్ళే చరిత్ర కాదు, ఇది కథ కాదు, వీళ్ళే నడిచి వచ్చింది కూడా. మమ్మల్ని ఆ భయంకర దాసుతో మమ్మల్ని బయట తీసుకొచ్చాడు. మా దేవుడు ఎంత మంచిది, మా దేవుడు మేమంటే ఎంత ప్రేమ అని. ఆ దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉండాలా? ఎంతసేపు కల భయమే కనపడుతుంది కానీ ప్రేమ కనపట్ల దేవుడి పట్ల. అందువల్ల మనం అంతకంటే పెద్ద ఈ రకం కదా మనం. అందుకని కనీసం మనకేముండాలా? భయం అన్నా ఉండాలి. ప్రేమను తెచ్చుకొని ప్రయత్నించి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రేమలో వేరు పాడి ఫలించుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రేమలో వేరు పాడి ఫలించుడి. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. ప్రేమ కలిగి చూచుటకు ప్రయత్నించుడి. ప్రేమలో వేరు పాడి ఫలించుడి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే వచ్చేది ఆ ప్రేమ. ఎందుచేపు ప్రేమ చెప్పింది? ఎందుకంటే ప్రయత్నిస్తే వచ్చేదే కాదు ఇది. ప్రయత్నిస్తే కష్టంగా చేస్తావు. అది భయం వల్ల ప్రేమ కనపడేది. కానీ నిజంగా ప్రేమ ఉంటేనో అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రేమ అంటే దేవుడి కోసం ఏమైనా చేస్తాము. నిజంగా దేవుడి పట్ల ప్రేమ అంటే దేవుడి కోసం ఏమైనా చేస్తాం. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని పట్ల మనకు ప్రేమ ఉండాలి, దాంతో పాటు భయం కూడా మనకి ఉండాలి. కొన్నిసార్లు ప్రేమ త్యాగం కనిపించిన ఎక్కువ త్యాగం చేయాల్సి వచ్చిన కదా, మరి అక్కడ కొంచెం ప్రేమ కష్టమైంది. అట్టప్పుడు భయం అన్నా గుర్తురాదా? ఏం గుర్తురాదా? ఇక్కడ అబ్రాహాముకి దేవుడి పట్ల ప్రేమ ఉంది. దేవుడు చెప్పినట్టు చేశాడు. నీ స్వజనం విడిచిపెట్టాడు, స్వదేశం విడిచిపెట్టాడు, తండ్రి విడిచిపెట్టాడు. నేను చూపించిన చేసిన వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎక్కడ ప్రశ్నించినట్టుగా లేదు. దేవుడు ప్రేమించినే కనపడుతుంది. కానీ ఆ ఇస్సాకును అడిగే సమయానికి భార్యతో చెప్పలేదు. తన మనస్సులో ఎంత బాధపడి ఉంటాడు. ఆయన బాధపడ్డాడు. అబ్రహాము బాధపడ్డాడు. తన కుమారుని అడిగినందుకు బాధపడ్డాడు ముందు అనేది రుజువటానికే నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నేను నాకు కనబడుతున్నాను. కానీ నువ్వు దేవుని ప్రేమించావు అబ్రహామ, అది నాకు కనబడుతున్నా. అది నీ బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని ప్రేమించాలి. దేవుని కోసం చేయవలసినంత త్యాగం చేసే స్థితి లేనప్పుడు భయపుత్రాలి. నేను చెయ్యకపోయినా ఆయన చెల్లించుకుంటాడు. నేను దశభాగం ఇవ్వకపోయినా వడ్డీతో కూడా తీసుకుంటాడు. ఏ లాయర్లకో, పేర్లకో, డాక్టర్లకు పెట్టిస్తాడు. ఇది జ్ఞానము. ఇదేం చెప్పు? జ్ఞానము. నేను ఇవ్వకపోయినా ఆయన తీసుకుంటాడు.
అర్థమైంది మీకు అసలు? ఇది జ్ఞానం. అబ్రాహాము పూర్తిగా ఇస్సాకు చంపడం ఇష్టమై ఈ చంపల. అబ్రాహాము ఇస్సాకును నరకటం ఇష్టమయ్యి నరకల. అబ్రాహాము ఇస్సాకు మీద ప్రేమ లేక నరకల. నేను ఇయ్యకపోయినా ఈ బిడ్డను తీసుకుంటాను. ఆయన అడిగాడు, నేను ఇయ్యకపోయినా తీసుకుంటాను. అడిగాడు, నేనే ఇస్తాను. చేసే దేవుడు నా కడుపు చించుకుంటాను, నా కడుపు కాల్చుకుంటాను, నా హృదయం ప్రాసనం చేసుకుంటాను. నా బిడ్డ నాకు పుట్టకపోయినా బాబు నీ దగ్గర ఉంటాడా బాబు? ఈ బిడ్డ నాకు పుట్టకపోయినా బాబు లేదు. ఆ యొక్క రాజు జయించి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ తీర్మానం చేసుకున్నాడంట. మరి ఇదిగో దేవా, ఇక్కడ అమ్మాయి ఇక్కడ కనుక నాకు జయిస్తే నేను వెళ్ళినప్పుడు నా ఇంటి నుండి ఏది నాకు ఎదు వస్తుందో అది నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుడు ఎంత పరిశీలన తెలుసా? దేవుడిని తెలుసుకోవడం అంత తేలిక. దేవుని మనసు తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఎవరు వచ్చారు? ఎవరు తప్పించారు? తప్పించలేదా దేవుడు? దేవుడు తెలియకుండానే వచ్చిందా యెఫ్తా కుమార్తె ఎదురు? దేవుడికి తెలియకుండానే వచ్చిందా యెఫ్తా కుమార్తె? దేవుడు తెలిసాడు. అని తప్పి నేనంటున్నా, అక్కడ రాసలేదు, నేనంటున్నా దేవుడే తీసుకొచ్చాడు. ఓ కుమారి, నన్ను కుంగదీసే వారిలో నువ్వు ఒకదానివై ఉన్నావు అని ఏడ్చాడు, అల్లాడిపోయాడు. యెఫ్తా కుమార్తె ఎదురు వస్తుందని యెఫ్తాకు తెలియదు. ఏది నా ఇంటి నుంచి ఎదురు వస్తుందో దానిని నీకు దహనం ఇస్తాను అని చెప్పి దేవుడు దగ్గర మొక్కుకున్నాడు. అవునా? అర్థం చేస్తావా? సరే, ఓకే అన్నాడు. రామా, నువ్వు రా, మీ బాబు అన్నాడే తీసుకొచ్చాడు. చూశాడు ఎదురుగా కన్న కుమార్తె. ఓ నా కుమార్తె, ఓ నా కుమారి, నన్ను కృత తీసే వాళ్ళకు వరదాను అయి ఉన్నావు నేర్చాడు. అల్లాడిపోయాడు. నేను యెహోవాకు మాట ఇచ్చాను, మాట తప్పలేను అంటున్నాడు. చూడండి బైబిల్లో. దీని జ్ఞానము అంటారు. యెఫ్తా కుమార్తె నాకు ఇవ్వటం దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఏడ్చాడు? సంతోషంగా యెఫ్తా తన కుమార్తెను బలివ్వడం యెఫ్తాకి ఇష్టమైంది. ఎందుకు ఏడ్చాడు? అల్లాడిపోయి. ఇప్పుడు ప్రేమతో ఇచ్చాడా, భయపడి ఇచ్చాడా? అందరూ వింటున్నారా? సుభాష్, ఇదొక రోజు, ఇదొక రోజు. ప్రేమతో ఇచ్చాడా, భయపడి ఇచ్చాడా? చెప్పండి అందరూ ఒకసారి. ముందు కూడా భయపడి ఇచ్చాడు. తన కుమార్తె పట్ల ప్రేమ లేక కాదు, భయపడి ఇచ్చాడు. మనకు కూడా అవసరమే. ప్రేమ ఉండాలి, ప్రేమ ముఖ్యం. ప్రేమను త్యాగం చేసే కాడ చేయలేని మనస్సు అడ్డపడుతున్నప్పుడు, మనకు వేదన కలుగుతున్నప్పుడు, మనకు దుఃఖం కలుగుతున్నప్పుడు, మన మనసు వేదన పడుతున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి భయపడి చేయాలి. దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే నేను ముగించబోతున్నా. దేవుని పట్ల ప్రేమ ఉండాలి, ఇంకేముండాలి? భయం ఉండాలి. ఈ రెండు లేకుండా ఏదో భక్తి జీవితం జీవించాము. నేను కూడా భక్తుందే, నేను కూడా భక్తులందే, రేపు మరణ రాజ్యం ఉందంటే కల్లా. అసలు టెస్ట్ లేకుండా ప్రమోషన్ ఎక్కడ వస్తుందండి? టెస్ట్ లేకుండా ప్రమోషన్ ఎక్కడ వస్తుంది? పరీక్ష లేకుండా ఫలితము ప్రమోషన్ ఎట్లా అవుతుంది? పిల్లలేమో పరీక్ష సిద్ధపరుస్తావు, నువ్వు పరీక్ష వద్దంటావు. బిడ్డలేమో పరీక్షకి సిద్ధపరుస్తావు, నువ్వేమో అసలు పరీక్ష వస్తే నేను ఒప్పుకోను, నాకు అసలు పరీక్ష రాకూడదు. చక్కగా వెళ్తా, ప్రజెంట్ సార్ అని వస్తా. ఒకసారి ఆలోచించుకుందామా? మనం చేసేది భక్తేనా? మన భక్తి జీవితంలో ప్రేమ ఉందా? మన భక్తి జీవితంలో దేవుడు భయం ఉందా?
మన యొక్క ఆత్మీయ జీవితం పరలోకానికి చేర్చేదేనా? మన భక్తి జీవితం దేవుని సన్నిధికి చేర్చేదేనా? అయితే ఇస్సాకు తన కుమారుడిని పుట్టడానికి వెళ్ళిన దేవుడు ఈయన స్తోత్రం చెప్పలే, కానీ దేవుడు తన కుమారుడు ఇచ్చాడు. ఇస్సాకు బలిపోతుంటే దేవుడు వినవలా. అప్పుడు అమ్మ చిన్నవాడు చేయలేబాకు, అతను ఏమి చేయబాకు, నీ కుమారుడికి బదులుకు నేను చనిపోబోతున్నానయ్యా, పొదల పొద్దులు తీసుకొచ్చి వదిలి నదిలో వదిలించబడిన గొర్రె పిల్ల, నదిలో వదిలించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, యేసురూపమై వధించబడిన గొర్రె పిల్ల, కలకత్తాలో యేసురూపమై వధించబడిన గొర్రె పిల్ల, నదిలో వధించబడిన గొర్రె పిల్ల. దేవుని ప్రేమకి నిజంగా అర్థమైన సోదరుడు, ఎవరు దేవుడితో సమాధానం ప్రేమించే దిక్కు ఈ లోకానికి ఎవరన్నా చెప్పు. దేవుడి సమాధానం దేవుడి కంటే పిచ్చి కానీ నేను ప్రేమించే నీకు దిక్కు ఎవరో చెప్పు. ఇక్కడ ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నా? ఎంత తన కుమారుని ప్రేమించలేదా? అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును ప్రేమించలేదా? దేవుని పట్ల భయం మనకు అవసరం, దేవుని పట్ల ప్రేమ మనకు అవసరం. ఈ రెండు లేని పద్ధతి భక్తి కాదు, ఈ రెండు లేని జీవితం విశ్వాస జీవితం కాదు. ఈ రెండు లేకుండా మనము నిరంతరం నిలిచే ఆ నిత్య జీవనం ఉండలేము. ఆ మూలవాక్యాలు అంటాడు కదా, లోకమునందనాశులు ఎవరి కుమారుని తీసుకెళ్ళారు, ఎవరి కుమార్తెను తీసుకుని వెళ్ళారు, ఎవరి భార్యను తీసుకుని వెళ్ళారు, ఎవరి భర్తను తీసుకుని వెళ్ళారు. ఆలోచించి దేవుని వాక్యం మన ఆలోచనలోకి నడిపించాలి. దేవుని ప్రేమలోకి మనం వెళ్ళాలి. దేవుని భయం మనం సంపాదించుకోవాలి. అదే జ్ఞానము. ఆ జ్ఞానంతోనే మనం దేవుని కోసం నీతి యథార్థంగా బ్రతుకుతూ ఆ రాజ్యానికి మనం సిద్ధపడతాం. ఏమని సిద్ధపరిచేటువంటి భాగం కలిగి ఆత్మజీవులకు సహాయం చేయను కాక అర్థం చేసుకుందాం.